అనగనగనగా గోదావరిల గారాల పట్టి వరలక్ష్మి హాఫ్ శారీలో ఉన్న కంఫర్ట్ ఫుల్ శారీలో లేదని తెగ ఫీల్ అవుతుంది. ఏంటిది, జీతం పెంచలేదని హెచ్ఆర్ని కొట్టేయడమే? బాబోయ్, కంట్రోల్ తప్పావమ్మాయి, కానీ కాపీ క్యాట్కి దొరికిపోయావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అచ్చ తెలుగు పెళ్లి చూపులు చూసి అన్నాళ్ళయింది. సెంటు బాటిల్ లాంటి వరాల ఇన్నోసెంట్ కి పెళ్లి చూపుల్లో ఓ చిన్నపాటి ఉప్పునొచ్చిందంటే నమ్మండి. ఫోన్లండి, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చటం కొంతలో కొంత ఊరట. తప్పును వెతికి మరీ తిట్టడంలో మా బావ ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఆజ్యం పోసే అత్తగారికి కూడా ఈ ఆగ్రహం అప్పుడప్పుడు తగులుతూ ఉంటది. కానీ ఎప్పటికైనా తల్లి కొడుకులు ఒక్కటే. మా ఛాయక్కే వేరు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ మొండి ఘటం, ఈ తెంగర మేళం, ఈ నొక్కుడు మేళం ముగ్గురు కట్టగట్టుకుని ఈ సెంటర్కి వచ్చేస్తారని. ఏంటో ఈ జనరేషన్ లో ఉన్న వేరియేషన్స్ అన్ని ఇక్కడే చూసేస్తున్నాను. పెళ్లి కుదరలేదు కదా, ఇదిగా జాగ్రత్తగా ఫీల్ చేయండి. ఏంటి అలా చూస్తున్నారా? నీకు కూడా కుదిరిపోయిందా? కుదిరిందండి. ఇదిగా ఆఖరి అప్లికేషన్. అయితే పెళ్లి కుదిరిన అమ్మాయిల లైన్లోకి వెళ్దాం. జాగ్రత్తగా రాసుకో వివరాలు. నీకు ఇంకా కుదరలేదు కదా, జాగ్రత్తగా రాయి. ఓకే అండి. నెక్స్ట్ మా అమ్మాయి కండి. ఇదిగా మీ అమ్మాయితో ఫిల్ చేయించండి. తీసుకెళ్ళ. అప్లికేషన్స్ కంప్లీట్. ఏంటన్నా, పెళ్లి కుదిరిన వాళ్ళకి ఎల్లో కదా? అయ్యి అయిపోయినాయంటమ్మా. అయినా పెళ్లి కుదిరిందని చెప్తామేంటి? పెళ్లి కుదరలేదని చెప్దాం. రాసి రాసి. అబద్ధం కదా? ఏ అబద్ధాలాడేనా ఓ పెళ్లి చేయమన్నారు. నీలాంటి కూతురికి చెయ్యాలంటే ఇంకో 100 ఎక్కువే ఆడాలి. రాయమ్మా. అలాగే. ఈ బ్యాచ్ లోనైనా మనకు మ్యాచ్ అయ్యే లేడీ దొరుకుద్దేమో, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చెయ్యాలి. చెప్పు ఛాయక్క. అక్కడున్న అమ్మాయిల్ని చూసావంటే గుడ్లు పీకేస్తాను. అలాగే అక్క. శత్రువులు ఎక్కడ ఉండరు, అక్కలో చెల్లెళ్ళ రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారా. వెళ్ళేటప్పుడు గుర్తు చెయ్యి, 1 కేజీ గుడ్లు తీసుకెళ్ళాలి. లేకపోతే అమ్మ కోపడుతుంది. అలాగే మొన్న మా కొలీగ్కి వాళ్ళ ఆయన అరవంకిలు తెచ్చాడంట. వాటిని చూడగానే కడుపు నిండిపోయిందని ఓ మురిసిపోయింది. మనం కూడా ఓ ప్యాకెట్ తీసుకువెళ్దాం. అరవంకిలు సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి కదా. ప్యాకెట్లోనే ఏంటమ్మా? కేజీ గుడ్లే ప్యాకెట్లో 60 కిలో. అసలు 60 కిలో అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు అనుకుంటున్నారా? స్వీట్సే కదా. ఏంటి కాదా? ఎంత తెలివైన అమ్మాయి నేనెక్కడ చూడలేదు. అంటే ఆ అమ్మాయి చదువు మీద తప్ప లోకం మీద దృష్టి పెట్టలేదు. అందుకే మా మీద వదులుతున్నారా? అప్లికేషన్ ఇటీ అమ్మా, పెన్న కూడా. ఏంటంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? నీ నాలెడ్జ్ కి డక్అవుట్ అయ్యాడమ్మా. 60 కిలంటే స్వీట్స్ కాదు బంగారం, బంగారు ఆభరణాలు. అయ్యి జ్యువెలరీ షాప్ లో దొరుకుతాయి.
అయ్యో ఇంకెక్కడ సీట్ వచ్చినట్టే. గోవింద గోవింద. ఆల్ లేడీస్ మీ అప్లికేషన్స్ అన్ని ఇవ్వండి. ఇక మీరందరూ వెళ్ళొచ్చు. రేపు కాల్స్ వచ్చిన వాళ్ళందరూ రండి. ఏంటి పాపం, ఏంటి సర్దేస్తున్నాయండి? ఏంటండి అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఓ ఓ ఓ నా పేరు పావులూరి పంకజం. పాములూరి పంకజం. అంత పెద్ద పేరుతో ఏం పిలుస్తాం పాపం, చిన్న పేరుతో పిలుస్తాం పాపం. అదిగో మళ్ళీ సరే గాని ఏంటి గిన్నెలో సర్దేస్తున్నాయండి? ఇవా మధ్యాహ్నం వండినవి. ఎలాగో మీరు తినరు కదా, అందుకే తీసుకెళ్లిపోతున్నాను. కొత్త ఐటమ్స్ తెస్తానని మా ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పేశా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఓ క్లారిటీ, ఓ విజన్, ఓ కమిట్మెంట్. నేను చూసి చాలా నేర్చుకోవాలి పాపం. అదే పంకజం. ఏంట్రా దాని మీద పడ్డావు? నేనేం పడలేదక్క, పాపమే కోరల మీద పడింది. అయిందని పని? ఆ, అయిపోయింది అమ్మగారు. బయలుదేరు. అది అది కూడా కాదురా, సర్దేస్తుంది. ఏదో అడగాలనుకున్నాను. అప్లికేషన్స్ ఎక్కడ పెట్టావు? అదిగో అక్కడ పెట్టానక్క. మరి ఆ పని చూడొచ్చు కదా. రే ఇదిగో మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఈసారి టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్ మనకే వచ్చేలా ఉందంట. అవునా? ఆ, సూపర్ డాడ్. అదొస్తే మన బిజినెస్ ని బాగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అవును. కాస్త ఆగుతారా? ఏంటి పితృమాత? నాకు ఊరి నుంచి ఓ ఫోన్ వచ్చింది తెలుసా? ఎవరమ్మా? ఈ వయసులో ఈవిడికి ఫోన్ చేసే ధైర్యం ఎవడు చేస్తాడు బా? ఈవిడ వయసు ఆవిడ ఎవరో టపా కట్టేసి పైకి పోయి ఉంటది. ఆ వార్త చెప్పడానికి ఈవిడ ఫోన్ చేసి ఉంటారు. ఏయ్ నువ్వు నోరు మూస్తావా? లేకపోతే ఏంటి నానమ్మ, బిల్డప్ క్వశ్చన్ మార్క్ లేకుండా మాట్లాడవా నువ్వు? నా మాట తీరే అంత కదరా, తెలుసు కదా. ఫోన్ చేసి ఏం మాట్లాడానో తెలుసా? ఇదిగో నానమ్మ, విషయం చెప్పకుండా విసిగించకు. ఒరే నేనింకా ఏమీ చెప్పకుండానే విసుగొచ్చేస్తుందా నీకు? పోనీ చెప్పేదాకైనా కంట్రోల్ చేసుకోండి రాళ్ళు. తర్వాత తీరిగ్గా విసురుకుంటూ విసుగ్గుందిరి అని మీరు చెప్పండి అత్తయ్య. ఒక్క ముక్క కూడా చెప్పకుండానే మీరిలా అడ్డు తగులుతారేంట్రా? అసలు వాళ్ళు అడిగింది మీ పెళ్లి గురించి అని తెలిస్తే మీరేమైపోతారో. పెళ్ళా? మ్యారేజా? కళ్యాణమా? షాదియా? ఆ? ఎందుకర్రా అలా నోళ్లు వెలబెట్టారు? తాడి చెట్లే ఎదిగారుగా, పెళ్లిళ్ళు చేసుకోరా ఏంటి? నానమ్మ, ఎవరు నీకు ఫోన్ చేసింది? ఒకసారి నంబర్ ఇస్తావా? ఎందుకురా? ఎందుకు? మ్యారేజ్ గురించి అడిగితే మర్డర్ చేస్తామని చెప్పడానికి. కళ్యాణం అన్నారంటే కాటికి పంపించేస్తామని హెచ్చరించడానికి. అయ్యో, ఒరే అబ్బబ్బా ఇలా తయారయ్యారేంట్రా మీరు? కొత్తగా అడుగుతున్నావేంటమ్మా? వీళ్ళకి పెళ్లి మీద గౌరవం లేదని నీకింతకు ముందే కదా చెప్పాను. అప్పుడెప్పుడో చెప్పారని నాకు తెలీదా ఏంటి? ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారా? ఇక మార్రా? మారే ప్రసక్తే లేదు. పెళ్లి చేసుకుని ఏం సంతోషంగా ఉంటావు? అమ్మ నాన్నల్ని చూసిన తర్వాత కూడా చేసుకుంటే అది మా తప్పు అవుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో గొడవలే. ఒక్కసారైనా అమ్మ నాన్న ప్రేమగా మాట్లాడుకోవడం చూసిందే లేదు. అమ్మ అబద్ధం చెప్పిందన్న ఉక్రోషం నాన్నకి, తాతయ్య చనిపోవడానికి కారణమైందన్న కోపం నీకు. పైగా ఈ కాలం ఆడపిల్లల్లో తమదే పై చేయిగా ఉండాలన్న కోరిక, మగాళ్ళని తొక్కి పెట్టాలన్న తపన, పురుషుల్ని పాతి పెట్టాలన్న తాపత్రయం నిండుగా కనిపిస్తోంది. అందుకే
పెళ్లి చేసుకుని బాధపడ్డం ఎందుకు? సోలో బతుకే సో బెటర్ అని డిసైడ్ అయిపోయాం. నానమ్మా, ఈ విషయాన్ని నీకు ఆల్రెడీ 10 సార్లు చెప్పాం. ఇంకా బాగా గుర్తుండాలంటే రండ్రా. పెళ్ళంటే పటాసే పటాసే పటాసే, పెళ్ళైతే కలాసే కలాసే కలాసే, పెళ్ళాం వస్తే మటాషే మటాషే మటాషే, పెళ్ళొద్దంటే శబాషే శబాషే శబాషే. అమ్మా, వాళ్ళ మనసు మార్చటం నా వల్ల కాదమ్మా. మొహం చూడు ఎలా ఉందో. కొడుకుల బతుకు నాశనం చేశారన్న బాధ కొంచెమైనా ఉందా నీకు? అమ్మా, నిజంగా అంత బాధపడే మనిషి అయితే మనకు అడ్డంగా ఇక్కడే ఎందుకుంటుంది? మనకు అవసరం లేని వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. అలా అని వదిలేస్తారా? ఆ పిల్లల్ని నువ్వైనా ఒప్పించచ్చుగా. ఏం చెప్పి ఒప్పించమంటావమ్మా? పెళ్లి చేసుకుంటే సంతోషం పెరుగుతుందని చెప్పనా? పిల్లలు పుడితే జీవితం బాగుంటుందని చెప్పనా? నా జీవితంలో ఎండమావులుగా మిగిలిపోయిన విషయాల గురించి వాళ్ళకి ఏం చెప్పి నమ్మించను? భార్య అంటే గుండెల్లో మంట అని, కుటుంబంలో కుంపటి అని నా బ్రతుకును చూస్తేనే అర్థమైంది వాళ్ళకి. నేనింక వాళ్ళని ఒప్పించలేను. మా అక్క నిన్ను మాట్లాంటారా? అయిన దానికి కాని దానికి ఆడిపోసుకోవటం ఎక్కువైపోయింది మీకు. చెప్తాను. రేయ్, పైన లైట్ వేసావా? సారీ, మర్చిపోయాను. ఇప్పుడేస్తాను. వెయ్యరా. వెళ్దామా? రా. జీవితంలో వెలుగుండాలంటే కరెంట్ లైట్లుంటే చాలరా. షాక్లు ఇచ్చే లైఫ్ పార్ట్నర్స్ ఎందుకు? మనుషులు ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. అంటే అప్పట్లో కరెంట్ అది లేదు కదా, అందుకే పెళ్లి అనే సిస్టమ్ కనిపెట్టారేమో. అలాగే గురువు గారు, మీ ఆజ్ఞని తేడా లేకుండా పాటిస్తున్నానుగా. ఎంతో తెలుగుని జనం మీద రుద్దానుగా. నేను మాట్లాడే తెలుగుకి అంతర్జాలం హడలిపోతుంది, కృత్రిమ మేధస్సు కలవరపడుతుంది. ఏంటో వీడు. బబ్బబ్బబ్బబ్బా. అలాగే గురువు గారు, వీలున్నప్పుడు వచ్చి దర్శించుకుంటాను. ధన్యవాదాలు. ఎరా, ఏమంటున్నారు మీ తెలుగు గురువు గారు? నీ తెలుగుతో దొరికిన వాడిని తురిమేయి, దొరకని వాడిని తరిమేయి అంటున్నారా? మద్యం అగ్రజ, చిలోక్తులకిది సమయం కాదు. ధూమపాన దండాలు తెచ్చారా? తెస్తాంరా. నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టవు కదా. ధూమపాన దండాలంట. ధూమపాన దండాలు. హాయ్, ఏయ్, ఇవ్వు మాధ్యమా. అరే ఆజ్ఞ ఎత్తానికి ఇవ్వు. నాకు రే తేజ, ఎప్పుడైనా నీ డబ్బులతో సిగరెట్ కొంటావేమో అని చూస్తున్నాను రా. అది మాత్రం జరగదు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం కదా అన్నయ్య, అందుకే కొనను. అబ్బో, బా, కానీ మనసుని రంజింపచేస్తుంది కదా, అందుకే ఆస్వాదిస్తున్నాను. అయినా ధూమపాన దండాలకు కూడా నేనే ఖర్చు పెడితే మీ పరువు ఏం కావాలి? అబ్బో. రే, చూసావు వీడు తెలివితేటలు. అరే 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 అగ్రజ, అరే అగ్రజ, ఆగు అగ్రజ. మధ్యమా. అగ్రజ, వద్దు అగ్రజ. వీడి గురువు గారు తెలుగుతో పాటు తెలివి కూడా నూరిపోశారు వీడికి. రేయ్, అసలు వీడు తెలుగు నేర్చుకోవడానికి కారణం తెలుసుకున్నప్పుడు
భలే నవ్వొస్తుందిరా. అసలు అది తలుచుకుంటే నవ్వాగదనుకో. ఈ ఎదవలు ముగ్గురు పైనే చేరారా? అగ్రజ, ఆ దుర్ఘటనలు మాత్రం ఇప్పుడు గుర్తు చేయవద్దు. అవును, అప్పుడు దేని గురించో రాసావురా నువ్వు? ఆ? దేని గురించిరా? చెప్పరా, చెప్పు చెప్పు. అగ్రజ, వద్దు అగ్రజ. చెప్పరా, చెప్పు. అగ్రజ, వద్దు అగ్రజ. ఆ. ఈ చిన్నవాడిని చిన్న పుచ్చితే ఆగ్రహిస్తాను. అగ్రజుడు అని కూడా చూడను. రే 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 రే, వీడి కోపం వస్తుందిరా. వీడి కోపం అగ్రజ, వస్తుంది వీడికి. వద్దు అగ్రజ. అగ్రజ, వద్దు. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పరా. ఈ సిగరెట్ అలవాటు మాత్రం వాళ్ళ నాన్న చెప్పినా వినట్లేదు. చెప్తారా మీ సంగతి? అయ్యో, అరే, అగ్రజ, మధ్యమా, అరే. ఛీ! రేయ్, నేనెవరికి కనిపించట్లేదురా. అలా కాదన్నయ్య, నీకెవ్వరూ కనిపించట్లేదు అనాలి. రే చీకటి కదా. రే 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 రే, ఎక్కడున్నారా? ఇక్కడే ఉన్నాం అగ్రజ. మరి రంగా పట్టుకోండి. నా గతం మీదే చెలోక్తులు వేస్తావా? నీకు రే చీకటి కదా. దీపాలు లేకపోతే నువ్వు దిక్కులేని వాడు అయిపోతావు. రేయ్, నా వీక్నెస్ గురించి మాట్లాడొద్దు. నన్ను కిందికి తీసుకెళ్ళండి. నా కోపం వస్తే మీరు తట్టుకోలేరు. రేయ్, ఆ? అయ్యో, రేయ్, ఎక్కడున్నారా? అగ్రజ. అగ్రజ, రేయ్, రేయ్, రే అటు ఇటు వెళ్ళిపోతావేంట్రా? కొంచెం ఉంటే కింద పడేవాడివి. ఏయ్, అసలు లైట్ ఎవరు ఆఫ్ చేసింది? ఇంకెవరై ఉంటారు? పితృమాతే అయి ఉంటుంది. చెప్తాను దాని సంగతి. నేను రేచీకర్తో బాధపడుతున్నాను తెలిసి కావాలని చేస్తుందా ముసల్ది? ఇప్పుడు ఎందుకన్నయ్య? మళ్ళీ సిగరెట్ తాగారని నాన్న ముందు పంచాయతీ పెడుతుంది. కామ్గా రూమ్లోకి వెళ్దాం పద. పేరు రాధిక, రియల్ ఎస్టేట్. నందిని, వరలక్ష్మి, బ్రాకెట్లో వరాలు. పిచ్చి పిల్ల. ఏరా, ఇక్కడ చూడు, ఎవరో ఈ అమ్మాయి ముద్దు పేరు కూడా రాసింది. పిచ్చి పిల్ల. రా కూర్చో. అయినా ఇంతసేపు ఏంటి? రేపు జాయిన్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేయాలి కదా. నువ్వింకా బాధపడతానే ఉంటావు. నీ బాధ తీరాక వద్దాం అనుకున్నానక్క. ఈ లోపు నువ్వు సెలక్షన్ స్టార్ట్ చేసావా? బాధెందుకురా? ఓహో, మీ బావగారు అత్తయ్య గారు వాళ్ళు అలా మాట్లాడారనా? వాళ్ళు మాట్లాడలేదక్క, తిట్టారు. రోజు అనేటికన్నా ఎక్కువ అన్నారు. అయినా నీకు బాధ అనిపించలేదా? రే, కొడుకుల భవిష్యత్తు గురించి ఏ తండ్రికైనా కంగారుంటుంది. వాళ్ళేమైపోతారోనన్న భయంతో కోపం వస్తుంది. ఆ కోపంలో ఒక మాట జారుతారు. పైగా వాళ్ళిలా అయిపోవడానికి కారణం నేనే అని గట్టిగా నమ్ముతున్నారు కదా. అదే అక్క నా బాధ కూడానే. ఇందులో నీ తప్పు లేకపోయినా అందరూ నిన్నే అంటున్నారు. కలుపుకుని వెళ్ళకపోతే కాపురాలెక్కడ నిలబడతాయిరా? అబద్ధాలాడితే పెళ్ళైపోతుందని తెలిసిన మా నాన్నకి నేనేమైపోతాను అనే ఆలోచనే రాలేదు. తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి వస్తే ఏమంటారు చెప్పు? సైడ్ ఎఫెక్ట్ అంటారు. సైడ్ ఎఫెక్ట్. చదువొచ్చని అబద్ధం చెప్పి కాస్త లేట్ అయినా కట్నం ఇస్తానని చెప్పి పెళ్లి చేసినందుకు నాకు దక్కిన సైడ్ ఎఫెక్ట్ ఇది. తప్పు నా వైపు కూడా ఉంది కాబట్టి సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా ఇంట్లో వాళ్ళందరికీ దూరం అవుతున్నావు కదక్క. అదే నా బాధ అంతా. ఎక్కడ్రా? అందరూ నా కళ్ళ ముందే ఉన్నారు కదా. ఇంట్లో నుంచి నన్నేం గెంటే లేదు కదా. చివరికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలా అనుకుంటున్నావా? వాళ్ళేం నిన్ను ఎంకరేజ్ చేయలేదు. ఇంట్లో ఎలాగో నీకు విలువ లేదు, బయట కూడా నీకు మర్యాద పోవాలి, నువ్వు ఫెయిల్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. చూసావా, అక్కడేరా మనం సక్సెస్ అయ్యాం.
అంటే తొందరగా ఇక్కడ కూడా సక్సెస్ అవుతాం. ఏమో అక్క 10 ఏళ్ళ నుంచి నువ్వు ఇలాగే అంటున్నావు. అబ్బా వదిలేరా. ఏంటిప్పుడు నేనేడిస్తే కానీ నీ కడుపు నిండదా ఏంటి? అలా అయితే ఏడుస్తానులే. అంత మాటనికి చాయక్క పంచుడక్క. ఇదిగోరా, పెళ్లి కుదిరిన అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాను. కుదిరిన అమ్మాయిల్లో ఇంకా 2 సెలెక్ట్ చేయాలి. ఆగక్క, నీకు ఇంకో అప్లికేషన్ చూపించాలి. ఆ, ఇదిగో ఈ ముద్దు పేరు రాసిందన్నావే వరలక్ష్మి, ఈ అమ్మాయిని మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. ఏ అయ్యో బాబోయ్, ఈ పిల్లని తలుచుకుంటే ఆ కుటుంబం మీద జాలి వేస్తుంది, చేసుకోపోయే వాడి గురించి భయం వేస్తుంది. లోక జ్ఞానం లేని పిల్లక్క. అదేంట్రా, చదువుకుంది జాబ్ చేస్తున్నానని కూడా రాసింది. చదువుదేముందక్క, తలుపులు వేసుకుని కూర్చుంటే ఎవలని చదివేస్తారు. కానీ కేజీ గుడ్లు కావాలి అని అడిగిన అమ్మాయిని నువ్వు ఎక్కడని చూసావా? గుడ్లా? ఆ, బంగారపు అరవంకీల్ని స్వీట్లు అనుకునే అమ్మాయిని నువ్వు ఎక్కడని చూసావా? ఆ ఆ, అలా అయితే అమ్మాయిని సెలెక్ట్ చేయాలి రోయ్. చేసేయాలక్క. ఇదిగో ఫైనల్ చేసే. ఏందా స్పీడు? బ్రేక్ లెస్ నేర్చుకోలే? అయ్య బాబోయ్, సారీ అక్క. అక్కడ వేసా, ఇక్కడికొచ్చి ఆగింది. అయినా సడన్ గా వచ్చింది నువ్వు. ఏంది అక్కనా? నీకు నేను అక్కనెక్క కొడుతున్నానా? కొట్టాలా ఏంటక్క? చూడగానే పిలవాలనిపించింది, పిలిచేశాను. అయినా దెబ్బలేం తగలేదు కదా. ఎందుకు ఇంత సీరియస్ అయిపోతున్నావక్క? దెబ్బ దాకల్లా ఏంది? నాకు యాక్సిడెంట్ అంటే పడదు. నాకు మాత్రం పడుతుందా ఏంటి? ఏదో ప్రాణాలకు తగ్గించి తిరుగుతూ ఉంటాను. నువ్వెట్లన్నా తిరుగు, జరంతా స్పీడ్ తగ్గించి తిరుగు. నువ్వు కూడా తగ్గించాలక్క. ముందు వెనక చూడకుండా పొలోమని రోడ్డు మీదకి వచ్చేయకూడదు. ఏంది మాటకు మాట సమాధానం చెప్తున్నావు? చూడక్క, నా తప్పు లేకపోయినా నీకు సారీ చెప్పా. అక్కడే నువ్వు ఆగు. కంటిన్యూ అయ్యావనుకో నేను గొడవ కమిట్ అయిపోతా. కోర్స్ అయ్యేలోపు వీళ్ళందరూ నీకు ఫ్యాన్స్ అయిపోతారు. ఫ్యాన్సే కాదురా, 3 అమ్మాయిలు నా కోడళ్ళు అయిపోవాలి. అందుకే కదా పెళ్లి కాని అమ్మాయిల్ని కూడా మనం సెలెక్ట్ చేశాము. జరకాలు తీస్తారా? నా ఫ్లవర్ ఉంది, తీసుకో. తీసియొచ్చు కదా. కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? ఆడపిల్ల అంటే అంతల్సా? అయితే ఏంటి ఇప్పుడు? ఒక 5 రూపాయలు ఇవ్వండి బాబు. నేను చెప్పని పనికి నేను డబ్బులు ఎందుకు ఇస్తాను? బాబా బాబా బాబా, ఏందన్నా ఇది? మీ హోటల్లో టిఫిన్ చేయాలంటే మా ప్యానల్ని పనంగా పెట్టాలా ఏంది? సారీ మేడం, బిల్ ఎంత అయి ఉండదో చెప్పు. వద్దులేమ్మా. ఇంత ప్రమాదకరమైన నారీమణులున్నారా ఈ లోకంలో?